నమస్తే. ప్రస్తుతం ఉప్పల్ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ బీరప్ప గడ్డ వద్ద ఉన్నాం. ఇక హైదరాబాద్లో తెలంగాణ వ్యాప్తంగా కూడా హిందువులు ముస్లింలు అందరూ కూడా బాయ్ బాయ్ అని చెప్పి చెప్తారు. అయితే దీనికి భిన్నంగా ఈ ప్రాంతంలో హైదరాబాద్ నడి ఒడ్డున కూడా అన్ని కులాలు అన్ని మతాలు ఒక చోట నివసిస్తూ ఉంటాయి. ఎవరి దైవానికి వాళ్ళు మొక్తారు, ఎవరి నమ్మకం వాళ్ళది. ఇదే బీరప్ప గడ్డలో ఉన్నటువంటి పాతకాలంలో అంటే గత కొన్ని ఏళ్ళుగా ఉన్నటువంటి ఇక్కడ శివాలయాన్ని అవార్ గోడ నిర్మించుకుంటాం. ఈ ప్రాంతంలో చెప్పులు వేసుకొని నడుస్తూ ఉన్నారు, అలాగే సిగరెట్లు తాగుతూ ఉన్నారు, మద్యం సేవిస్తూ ఉన్నారు. కొంత నీట్గా ఉండాలి అని చెప్పేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది ట్రాన్స్జెండర్లు కావచ్చు, ఇంకొంతమంది హిందువులు కూడా ఆ గుడికి నిర్మాణం చేసుకోవాలి, చుట్టూ గోడ నిర్మాణం చేసుకోవాలని ఒక ఆలోచనకు వచ్చి ఫండింగ్ రేజ్ చేసుకొని వాళ్ళే అమౌంట్ కలెక్ట్ చేసుకొని ఒక గోడ నిర్మించే ప్రయత్నం చేస్తూ ఉంటే ఎదురుగా ఉన్నటువంటి ఒక ముస్లిం వ్యక్తి ఈ ప్రాంతం నుండి మా పిల్లలకు స్కూల్కి వెళ్ళడానికి సులువుగా ఉంటుంది, మీరు ఈ గుడి చుట్టూ గోడ కడితే మాకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఆ నిర్మాణాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నట్ట. ఇక్కడికి వచ్చినటువంటి అధికారులు కూడా అతనికే వత్తాసు వలుకుతూ ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నారు. గతంలో వెంచర్లో చూసుకున్నా కానీ గత కొన్నేళ్లుగా ఇది టెంపుల్ కోసం విడిచిపెట్టినటువంటి ఈ స్థలాన్ని టెంపుల్కే అంకితం చేయాలని చెప్పేసి వీలు చూస్తూ ఉన్నారు. శివునిలో సహభాగం అని చెప్పేసి మమ్మల్ని చెప్తూ ఉంటారు. అట్లాంటిది మేము శివుని కోసం ఒక నిర్మాణం చేసుకుంటే మమ్మల్ని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, రౌడీలతో బెదిరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మైనార్టీలు అందరినీ మేము అనట్లేదు, కేవలం 1-2 కుటుంబాలు కలిసి మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రేపు ఇది మతాల మధ్యలో ఘర్షణ ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి అధికారులు స్పందించి వాళ్ళు ఏదైతే నిర్మాణం చేసుకుంటామని చెప్పి చెప్తా ఉన్నారో ఆ నిర్మాణానికి సహకరించాలని చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. ఒకవేళ నిజంగానే ఘర్షణను ప్రేరేపించాలని చూస్తే నాయకులంతా కూడా అటువైపే మాట్లాడుతూ ఉంటే ఇక్కడ మౌనం పాటిస్తే ఖచ్చితంగా మరో హిందూ ముస్లింల ఘర్షణ ఇక్కడ ఏర్పడతాయని చెప్పేసి దానికంటే ముందే అధికారులు కూడా ఆలోచించి మాకు గుడి చుట్టూ ఆవార్ గోడ నిర్మాణానికి అవకాశం కల్పించాలని చెప్పి చెప్తా ఉన్నాం. వాళ్ళేం ఫండింగ్ అడుగుతలేరు, వాళ్ళేం ఈ ప్రాంతంలో మాకు ఇటుకలు కట్టుకుంటాం లేదంటే గుడి కావాలి, గుడికి ఇంత అమౌంట్ కావాలని చెప్పేసి ఎవరిని అడుగుతలేరు. ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాం, కోవబాన్ అమ్ముకునే ఒక ముస్లిం వ్యక్తి పైన హిందుత్వ ముసుగులో ఉన్నటువంటి కొంతమంది దాడి చేసే ప్రయత్నం చేస్తే దాన్ని ఈ దేశంలో ఉన్నటువంటి అందరూ కూడా ముస్లింలు, క్రిస్టియన్లు, హిందువులు కూడా దాన్ని వ్యతిరేకించి ఒక వ్యక్తి జీవనం కోసం చేసుకున్నటువంటి పనిని చిన్నచూపు చూసి ఆయనను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారని చెప్పేసి సర్వ మతాలు సర్వ కులాలు ఆయనకు అండగా నిలబడ్డాయి. కానీ ఇక్కడ చూస్తే హైదరాబాద్ నడి ఒడ్డున చూస్తే మా గుడికి అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిజంగానే గుడిని అడ్డుకునే ప్రయత్నం చేయకుండా అందరం కలిసికట్టుగా ఉండాలంటే ఎలాంటి ఘర్షణలు జరగద్దంటే ఖచ్చితంగా ఈ ప్రాంతంలో నిర్మాణానికి సహకరించాలని చెప్పేసి అయితే వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. మేము కాంపౌండ్ వాళ్ళు కట్టుకోవడానికి కూడా మాకు స్వేచ్ఛ లేదా హిందుత్వ భారతదేశంలో పుట్టిన మాకు అని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. పర్మిషన్ ఏమిటికి పర్మిషన్ కావాలి అంటే ఇన్ని రోజులకు లేనిది ఇప్పుడే కంపౌండ్ వాల్ కట్టాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? ఇక్కడ షిఫ్ట్ చేస్తా ఉన్నారన్న ఇంటెన్షన్ అనుకోవచ్చా? అంతే. లేదంటే దీన్ని కబ్జా చేస్తామన్న ప్లానింగ్? ఇప్పుడు ఒక మాట, ఒకప్పుడు ఇది 10,000 రూపాయలు 10 రూపాయలకు దొరికిన జాగా ఇప్పుడు 1 కోటి రూపాయలు పోతుంది. అర్ధరాత్రి కబ్జాలు ఎన్ని జరగట్లేదు, పెద్ద పెద్ద మెయిన్ రోడ్ మీద కబ్జాలు జరుగుతున్నాయి. అట్లాంటిది గుడి కబ్జా ఎక్కడ అవుతుందో అని ఒక బాధ మాకుండి 25 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉన్నటువంటి హిజ్రా వ్యవస్థలో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ గుడికి సంబంధించిన వాళ్ళే, ప్రతి ఒక్కరు ఈ గుడిలో దండం పెట్టుకున్న వాళ్ళే, ప్రతి ఒక్కరు ఈ శివయ్యకు దండం పెట్టుకున్న వాళ్ళే. అలాంటి మా శివాలయం శిథిలావస్థలో ఉంది. దీన్ని కొంచెం మనం కాపాడుకోవాలని ఒక ఉద్దేశంతో మేము ఈ కాంపౌండ్ వాళ్ళు కట్టడానికి పూనుకున్నాం తప్ప దీన్ని మేం కబ్జా చేయాలనో కాదు, వేరే వాళ్ళు ఎవరైనా కబ్జా చేస్తారన్న భయం మాకుంది. ఈ గుడి వెనకాల ఉన్నటువంటి ఒక ముస్లిం ఫ్యామిలీ మాత్రమే మమ్మల్ని అబ్జెక్ట్ చేస్తున్నారు. కట్టొద్దు అంతే. అంటే వాళ్ళకి సంబంధించిందా? వాళ్ళకి సంబంధించింది కాదు, వాళ్ళ ఇంటి ఎదురుగా లేదు. వాళ్ళ ఇంటి ఎదురుగా 10 ఫీట్ల రోడ్డు ఆల్రెడీ ఉంది. 14 ఫీట్ల రోడ్డు వదిలేసిన తర్వాత గుడి ఉంది. యువతలో కూడా 14 ఫీట్ల రోడ్డు వదిలేసిన తర్వాతే గుడి ఉంది. మరి వాళ్ళకు ప్రాబ్లం ఏమొస్తుందో మా తెలియదు. మేము బతుకమ్మ ఇక్కడనే ఆడతాం. బోనాలకు వెళ్లే ముందు ఈడనే మనం నందికి దండం పెట్టుకొని ఇంట్లో కొబ్బరికాయ కొట్టుకొని పోతాం. ఈడ వినాయకుడిని పెట్టుకుంటాం మేము ప్రతిసారి. ఇన్ని చేస్తున్నాము, దుర్గమ్మను పెట్టుకొని నవరాత్రులు పూజలు చేసినాము. అప్పుడు మాకు అబ్జెక్షన్ కాలేదు. కానీ ఒక కాంపౌండ్ వాల్ కట్టి గేటు పెట్టుకుంటాము, మా దేవుడికి కొంచెం శుచి శుభ్రతగా ఉంచుకోవాలనుకోవటం కూడా తప్పేనా? ఇక్కడ ఉన్న ముస్లిమ్స్ వాళ్ళలో
ఓన్లీ ఈ ఫ్యామిలీ మాత్రమే అబ్జెక్షన్ చేస్తా ఉందా ఇక్కడ ఉన్న ముస్లిం ఫ్యామిలీ అందరూ ఓన్లీ ఈ ఫ్యామిలీ వీళ్ళొక్కరే ఒక్కలే. వాళ్ళని అడిగే ప్రయత్నం చేశారా మీకు అబ్జెక్షన్ ఏంటి మీకు ప్రాబ్లం అడిగారు ఆల్రెడీ, ఇదిగోండి అక్క వాళ్ళు అడిగారు. ఏమంటా ఉన్నారు అడిగితే చెప్పండి అమ్మా. దారి వాళ్ళకి ఈ గల్లీ నుంచి స్కూల్ కి పోవడానికి మెయిన్ రోడ్ మీద పోవడానికి దారి కావాలి, దారి మీరు ముయ్యొద్దు. అంటే ఇక్కడ మేజర్ గా ఇక్కడ దారి ముయ్యొద్దు అంటే ఇది రోడ్డు ప్లేస్ అయితే కాదు కాదు, అది గుడి. ఈ గుడి స్థలము రోడ్డు కాదు. లేఅవుట్ లో కూడా రోడ్లు 2 సైడ్లు ఉన్నాయి, మధ్యలో రోడ్ లేదు. పొద్దున పోలీసు వ్యవస్థ వాళ్ళు కూడా చాలా దారుణంగా ప్రవర్తించారు మా వాళ్ళతో. అసలు ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్పి ఇన్ని మాటలు మాట్లాడే పోలీసు వ్యవస్థలో హిజ్రా కమ్యూనిటీ 33 మంది హోంగార్డ్స్ గా ఉద్యోగం చేస్తున్నటువంటి పోలీస్ వ్యవస్థ వాళ్ళు వచ్చి మా పైన చాలా దుర్భాషలు ఆడారు పొద్దున. ఇది అసలు పద్ధతే కాదు. అంటే మేమేమో అన్య మతస్థుల్ని మేము అందరినీ యాక్సెప్ట్ చేయాలి, వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు మేము నిలబడి మేము ఉన్నామని చెప్తున్నాం అందరికీ. అలాంటిది మేము కూడా ఇది ఇంత ఎలిగేషన్ కాకపోతుండే. మొన్న శివరాత్రి తర్వాత, శివరాత్రి అప్పుడు అందరూ వస్తాము, పూజ చేసుకుంటాము, పోతాము. అరే ఎందుకు ఇట్లా వదిలేసుకోవాలి? మన దేవుణ్ణి మనము నీట్గా పెట్టుకుందాము, కొంచెం పద్ధతిగా ఉంటుంది, చూసే వాళ్ళకు కూడా బాగుంటుంది. మన ఇంటి ముందు దేవుడిని మనం పట్టించుకోకపోతే ఎవరు పట్టించుకుంటారని ఈ గల్లీలో అందరు కలిసి ఒక చిన్న గేట్ పెట్టుకుందాం అనుకుంటే ఇంత పెద్ద వివాదం తీసుకొని వచ్చి ఇద్దరు పోలీసుల్ని తీసుకొచ్చారు. పోలీస్ వారు చాలా రూడ్ గా బిహేవ్ చేస్తారు. వాళ్ళు మిమ్మల్ని పర్సనల్ గా తీసుకోవాల్సినంత అవసరం వాళ్ళకేముంది? వాళ్ళకి ఏదైతే డ్యూటీ ఉందో వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తా ఉన్నారు. ప్రపంచంలో కొన్ని కోట్ల రూపాయల కుమ్మక్కయ్యి కొన్ని వేల మంది చచ్చిపోతున్నారు ప్రతిరోజు, కొన్ని వేల యాక్సిడెంట్లు అవుతున్నాయి, కొంత వేల మంది ఆడోళ్ళ మెడలకించి పుస్తలతాళ్ళు గుంజుకోబోతున్నారు. వాటికంటే ఈ కంపౌండ్ వాళ్ళు పెద్దదా అండి డిపార్ట్మెంట్ కి? నాకు అర్థం కాదు. అంటే లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఏదైనా రాగలనా ఇంటెన్షన్? ఒక్క ఫ్యామిలీ లా అండ్ ఆర్డర్ ఇష్యూ చేస్తుందా అండి? ఒక్కటే ఒక ఫ్యామిలీ. ఏమనుకుంటా ఉన్నారు మీరు? ఒక ఫ్యామిలీకి ఇక్కడ ఇంతమంది హిందువులు ఉన్నారు, ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ కూడా ఇంతమంది ఉన్నారు, మరి మీకు సపోర్ట్ చేయకుండా ఒక్క ముస్లిం ఫ్యామిలీకి పోలీస్ వారు సపోర్ట్ చేస్తా ఉన్నారంటే ఏ విధంగా అనుకుంటా ఉన్నారు? ఇప్పటికీ మాకు అర్థం కాదు అదే. ఇప్పుడు ఒక హిజ్రా వ్యవస్థలో ఎన్నో గుళ్ళ గోపురాలకు మీరు వెళ్ళినప్పుడు శివశక్తులు అంటే మా వాళ్ళే ఉంటారు. శివుడికి దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారు ఈ భూమి మీద అంటే మా వాళ్ళే ఉంటారు. అలాంటిది మా వాళ్ళు ఇక్కడ కూర్చొని ఒక చిన్న కంపౌండ్ వాళ్ళు కడుతుంటేనే ఇంత లొల్లి చేస్తున్నారు అంటే ఇంకా ఎక్కడ ఈ సెక్యులరిజం వాళ్ళు అందరు ఏడబోయిర్రు, నాస్తికులందరూ ఎక్కడ పోయిర్రు, హిందుత్వ పెద్దలందరూ ఏడబోయిర్రు, వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? మీ దుర్భాషలు ఆడారు పోలీసు వారు అన్నారు, ఏ విధమైన దుర్భాషలు ఆడారు? అంటే ఏం లేదు, ఎందుకు కడతారు మీరు పర్మిషన్ తీసుకురావాలి. పర్మిషన్ ఉండాలి కదా లీగల్ గా. గుడి కట్టుకోవడానికి పర్మిషన్ కావాలి, కంపౌండ్ వాళ్ళు కట్టడానికి పర్మిషన్ కావాలన్నా. అలాంటప్పుడు ఆయన బిల్డింగ్ ఎందుకు కట్టుకుండన్నా? మరి ఆయన గుడిసెలనే ఉండాల్సింది. అవునా? ఇల్లు కట్టుకోవాలంటే పర్మిషన్ కావాలి, గుడి కట్టుకోవాలంటే పర్మిషన్ కావాలి. అరే పొలిమేరలల్లా ఎన్నో గుళ్ళు ఉంటాయి. లేదండి, నా మాటనండి. ఒకవేళ ఇది ఒకదైనా చెరువు జాగా కాదు, ఒకటి ఇంకెక్కడ కాదు, గుడి స్థలం ఇది. ఈ గుడి కట్టనికి కాదు, ఓన్లీ కాంపౌండ్ వాల్. ఎందుకంటే ఇది శుభ్రంగా ఉండడానికి శివాలయం. ఉన్న ట్రాన్స్ గానీ ఇంకా శివసత్తులు కానీ ఇంకెవరైనా సరే కావాలని దీని ఒక ఏమంటారు కొన్ని వేల సంవత్సరాల గుడి. ఇది పురాతనమైన గుడి. మీరు చూస్తుండండి, అక్కడ నంది ఉన్నాడు, ఎంత పురాతనమైన నంది. దాంట్లో లోపల లింగాన్ని కూడా మాయం చేశారు. ఇది కరెక్ట్ కాదు కదా. ఇది చాలా రోజులు అవుతుంది, ఇది సంవత్సరాలే. ఒకవేళ మీరు చూడండి, ఏ ఒక్క ఫ్యామిలీ కూడా ఎందుకు రావడం లేదంటే భయం. 4 దిక్కుల గోడ కడితే అది అభ్యసనం చేయాలి. ఎందుకంటే ఎవరు మాట్లాడలేకపోతున్నారు, ఎవరు మాట్లాడలేకపోతున్నారు భయపడి. ఒక్క ఇల్లు అనుకోని ఎందుకు అనుకోవాలా? ఇంటి వెనకాల ఎంత మంది ఉన్నారు? ఇప్పుడు ఒక్క ముస్లిం ఫ్యామిలీ అనే మేమెందుకు అనుకోవాలి? తెలుగు వాళ్ళని ఎంతమంది తెలియదు. రోడ్డు మీద ఒక తెలుగుని కొడుతుంటే ఇంకో తెలుగోడు పట్టించుకోడు అన్నది ఎంత నిజమో, ఒక ముస్లింని గెలిగితే 10 మంది ముస్లింస్ జమ అవుతారు అన్నది అంతే నిజం. ఆ భయానికి ఇక్కడ ఎవరు వచ్చి మాట్లాడట్లేదు. ఇప్పుడు మేము ఇక్కడ మాట్లాడుతున్నాము, ఫేక్ కేసులు పెట్టొచ్చు మా మీద, రాత్రి మా మీద గూండాలు రావచ్చు. మాది అసలు చాలా డిఫికల్ట్ లైఫ్ బతుకుతాం మేము. హిజ్రా కమ్యూనిటీ ఎట్లా బతుకుతారో అందరికీ తెలిసిందే. అలాంటిది మేము ఒక దేవుడి గుడికి కంపౌండ్ వాల్ కడుతుంటే చందాలు వేసుకొని దానికి అడ్డుకున్నారు అంటే ఇంకా ఎక్కడ న్యాయం మేము వేడుకోవాలి? మినిమం ఇక్కడ ఉన్న లోకల్ వాళ్ళ పర్మిషన్ అన్న తీసుకోవాలి కదా. అంటే మేము ఇక్కడ గుడి మాకు ఇట్లా ప్రాబ్లం అవుతా ఉన్నది, అందరూ షూలు వేసుకున్నాడు. పొద్దున బస్తీ లీడర్లు వచ్చి పెద్ద ఆయనలు వచ్చి మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తామమ్మ మీరు కట్టండి అని చెప్పిపోయారు వాళ్ళు కూడా మాకు. మరి పోలీసు వారు ఏం చెప్తా ఉన్నారు? వాళ్ళు
లేదు మీరు కట్టొద్దు పర్మిషన్ తెచ్చుకోండి అన్నారు. అంటే కాంపౌండ్ వాల్ కట్టడానికి మేము ఈ గుడికి కాంపౌండ్ వాల్ కట్టుకోవడానికి మేము ఇప్పుడు హైకోర్టులో పిటిషన్ వేసి హైకోర్టులో పర్మిషన్ తెచ్చుకోవాలి. అంటే నా శివుడికి గుడి కట్టడానికి కోసము మనుషులు ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక హైకోర్టుకు నేను పోవాలనా? ఓకే, నా శివుడికి ఇంత ఇంత పెద్ద అసలు ఇంతవరకు ఎవరు రాలేదు. ఇప్పుడు దగ్గర దగ్గర 10 ఎవరు వచ్చారు ఈ రోజు రాలేదా? నైట్ వచ్చి మాట్లాడలేరు ఈ రోజు, ఎందుకంటే శివ నాకు ఐడియా లేదు. అదే ఇండివిజువల్ గా ఎవరన్నా లీడర్స్ అంటే దే షుడ్ బి నేమ్స్ కదా. ఇండివిజువల్ గా లోకల్ గా చాలా మంది వచ్చారు, పొద్దున కూడా వచ్చారు సపోర్ట్ చేయడానికి. కానీ ఇంతమంది సపోర్ట్ చేసినా పోలీసులు మాత్రం ఇక్కడ నుంచి జరగట్లేదు. అదిగోండి అక్కడ రాసుకుంటున్నారు. మీరు ఒకసారి కెమెరాలు అటు తిప్పండి, మా పేర్లు మా డీటెయిల్స్ కూడా రాసుకుంటారు పోలీసులు. కాంపౌండ్ వాల్ కట్టొద్దు, కాంపౌండ్ వాల్ కట్టొద్దు. మాకు ఈ గుడికి కాంపౌండ్ వాల్ కావాలి, కాంపౌండ్ వాలే కావాలి మాకు. మా దేవుడు గాలిలో ఉన్నాడు, నీళ్ళల్లో ఉన్నాడు, నిప్పులు ఉన్నాడు, మాలో ఉన్నాడు, మీలో ఉన్నాడు శివుడు. నడుచుకుంటా పోతారు, చెప్పులు వేసుకొని పోతారు, ఉమ్ముకుంటా పోతారు, ఉంచుతారు. ముఖ్యంగా ఇదే విషయాన్ని పోలీస్ వారితో ఈ విషయాన్ని మీరు షేర్ చేసుకున్నప్పుడు ఏ విధమైన స్పందన వచ్చింది మీకు? ఎటువంటి స్పందన లేదు. ఇన్నేళ్ళ నుంచి లేని ఇప్పుడు ఎందుకు? నిన్న రాత్రి కూడా మన బీజేపీ లీడర్ ఇక్కడ లోకల్ లీడర్ ఫణీంద్ర అన్న కూడా మీరు గోడ కట్టండి మేము మీకు సపోర్ట్గా ఉంటామని చెప్పారు. కానీ పొద్దున పోలీసులు ఏం చేశారు అంటే రాగానే ఫస్ట్ ఎవరైతే మేస్త్రి ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి ఫోన్లు లాగేసుకున్నారు. మీరు ఎందుకు పని చేస్తారు ఇక్కడ? మీకెవరు ఎవరు ఏదైనా ఆర్డర్ ఏదైనా వచ్చిందా? కోర్టు నుంచి ఏదైనా లెటర్ వచ్చిందా? ఏం రాలేదు. ఇక్కడ ఏది ఏ చెయ్యకూడదు అనేది ఏం రాలేదు. అట్లాంటి స్టే ఏదన్నా వస్తే మేము కూడా చదువుకున్న వాళ్ళం, మా కొద్దో గొప్ప ఎంతో ఇంగిత జ్ఞానం ఉన్నది కదా. ఇప్పుడు మేము గుడి కడుతున్నామనో లేకపోతే మేము గుడి కడితే ఖచ్చితంగా పర్మిషన్ తీసుకుంటాం, లీగల్గా ఏం చేయాలనేది మాకు కూడా తెలుసు. మేము ఓన్లీ సేఫ్టీ ప్రికాషన్ కోసం కాంపౌండ్ వాళ్ళే కడుతున్నాం. అది కూడా ఈ 76 గజాల స్థలం దేవుడికి కేటాయించిండ్రు అనేది ఎంత వాస్తవమో లేఅవుట్ చూసుకొని అప్పుడే మేము ఇది స్టార్ట్ చేసినాం తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు. పొద్దున వచ్చినప్పుడు కూడా చెప్పాం పోలీసులకి, చెప్పినా కూడా వాళ్ళు వినట్లేదు. ఓకే, మరి మీరు ఏమనుకుంటా ఉన్నారు? అంటే ఓన్లీ వాళ్ళకే సపోర్ట్ చేస్తా ఉన్నారు, మీకు సపోర్ట్ చేయట్లేదు? మాకైతే సపోర్ట్ చేయట్లేదు. ఎందుకు సపోర్ట్ చేయట్లేదు అనుకుంటున్నారు? మరి వాళ్ళ వెనకాల ఇంకా ఎంతమంది ఉన్నారో, ఎంతమంది అక్కడ ఫోన్లు చేసి ఎంతెంత పెద్దవాళ్ళతోటి ఫోన్ చేపించి మాట్లాడిపిస్తున్నారో ఆ ఫ్యామిలీ మాకు కూడా తెలియాలి కదా. ఓకే ఓకే, ఇప్పుడు ఆడ 2 ఫ్లోర్ల బిల్డింగ్ ఉంది, ₹1 కోటి ఉంటుంది ఆ ఇల్లు ఖరీదు. మేము కట్టే కాంపౌండ్ వాళ్ళు 10,000 రూపాయలైనా. మేము చిన్న మనుషులం వాళ్ళ ముందు. వాళ్ళ వెనకాల ఎంతమంది పెద్దోళ్ళు ఉన్నారో మాకేం తెలుసు? ఎవరెవరితో ఫోన్లు చేపిస్తున్నారో మాకేం తెలుసు ఆపండి అని. అది మాకు రోడ్డు కావాలని. అంటే మీకు లేఅవుట్ లో కూడా లేఅవుట్ లో రోడ్డు లేదన్నది వాస్తవం. ఈ లేఅవుట్ ఎవరైతే ఇచ్చిరో ఈ జాగ్ ఇచ్చిన ఆయన లేడా ఇక్కడ? ఈ ప్లేస్ అంటే ఏదైతే గుడికి మసీద్ కంటే ముందు నుంచి కూడా ఈ గుడి ఉందని చెప్తా ఉన్నారు, పెద్దవాళ్ళకి ఫోన్ చేస్తా ఉంటారు. మరి ఈ గుడికి అంత విలువ లేకుండా అయిపోయి మసీద్కి అంత విలువ అయింది కదా. ఇప్పుడు మీదేదో మీరు డెవలప్ చేసుకుంటా ఉంటే ఈ డెవలప్మెంట్ అనేది ఆపుతా ఉన్నారు. మరి ఆ రోజు మేము మసీద్కి ఆపలేదు కదా, ఈ రోజు వాళ్ళు మా గుడికి ఎందుకు ఆపుతున్నారు అనేదే మా బాధ. ఓకే, ఇప్పుడు కూడా మేము అనేది అదే, మేము కాంపౌండ్ వాళ్ళు కట్టుకుంటాము, మాకు పర్మిషన్ ఇవ్వండి. అండ్ మీరందరూ కూడా ఈ గుడికి కాంపౌండ్ వాళ్ళు కట్టుకోవడానికి మీరందరూ కూడా మాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే మేము చాలా తక్కువ పాపులేషన్లో చాలా తక్కువ ఉంటాం, అండ్ పవర్లో తక్కువ ఉన్నాం, అన్నిట్లో తక్కువ ఉన్నాం. కాకపోతే మా దేవుడిని మేము కాపాడుకోవాలనుకున్న ఒక ఉద్దేశంలో మాత్రం మా ఉద్దేశం పెద్దదే. ఓకే, చంద్రముఖి గారు, అది ఇక్కడ ఏదైతే లేఅవుట్ ఇచ్చారో ఈ ల్యాండ్ కి సంబంధించిన ఓనర్ లేరా? ఉన్నారు, వాళ్ళ తాతలు ముత్తాతలు కదా, రిలేటివ్స్ ఉన్నారు. చాలా ఏళ్ళ నుంచి 70 ఏళ్ళ నుంచి ఇది 3వ తరం మనుషులు ఉన్నారు. 3వ తరం మనుషులు. మరి ఇప్పుడు వాళ్ళకి సంబంధం లేదు కదా, ఆ ల్యాండ్ ఇల్లది కాదు, వాళ్ళకి సంబంధించింది కాదు. మరి వాళ్ళు ఎందుకు అబ్జెక్షన్ చేస్తున్నారు? వాళ్ళకి రోడ్డు కావాలంటే రోడ్డు కావాలి కదా, వదిలేదు కదా ఓనర్. లేదు, వాళ్ళకి కావాలి కదా, వాళ్ళకి ఇప్పుడు రోడ్డు కావాలి, వాళ్ళ ఇంటికి పోవడానికి.
షార్ట్ కట్. లేఅవుట్ ఇంత నీట్ అండ్ క్లీన్ గా ఇక్కడ ఒక రోడ్ ఇచ్చారు, అక్కడ ఒక రోడ్ ఇచ్చారు, మళ్ళీ మధ్యలోకి రోడ్ అనేది లేదు కదా. ఇక్కడ రోడ్ ఇస్తే ఇదంతా రోడ్ రావాలి కదా. వాళ్ళు వాడుకుంటున్నారు, ఆ ఫ్యామిలీ వాళ్ళు, ఆ గల్లీ వాళ్ళు వాడుకోవడం కోసమే. వాడుకోవడానికి ఆ గల్లీలో చాలా మంది వాళ్ళ ఉన్నారు. దగ్గర ఏమైనా పేపర్స్ ఉన్నాయా ఇది వాడుకోవడానికి? లేదు, మేము అదే అడిగాం. ఇక్కడ మందిరానికనే ఆల్రెడీ లేఅవుట్ లో అంత నీట్ అండ్ క్లీన్ గా రాసి ఉంటే వాళ్ళెవరు? వాళ్ళ తాతలదా? మరి ఈ ప్రశ్న పోలీసులకు కూడా అర్థం కావాలి కదా, పోలీసు వ్యవస్థకు కూడా అర్థం అవ్వాలి కదా. ఫైనల్ గా ఏం చెప్దాం అనుకుంటారు? మేము ఒకటే చెప్తున్నాము, పోలీసు వ్యవస్థకు కూడా ఒకటే చెప్పాలనుకుంటున్నాము. నిజాలు ఏవైతే ఉన్నాయో అవి నిర్ధారించుకున్న తర్వాత ఒకసారి మీరు కూడా ఆలోచించి ఆ లేఅవుట్ చెక్ చేసుకొని, ఇదిగోండి లేఅవుట్, ఇది ఆల్రెడీ మేము పోలీసులకు కూడా ఇవ్వడం జరిగింది, చెక్ చేసుకున్న తర్వాత 20 ఏళ్ళ తర్వాత మీరు ఎందుకు ఇప్పుడు మళ్ళీ కాంపౌండ్ వాళ్ళు కట్టుకోవాలనుకుంటున్నారంటే ఇన్ని రోజులు మాకు కనిపించలేదు, మాకు బాధ అనిపించలేదు, లేకపోతే మాకు అప్పుడు సపోర్ట్ లేదు, అప్పుడు ఇక్కడ ముస్లిం పాపులేషన్ ఎక్కువ ఉండే కాబట్టి మాకు భయం వేసింది మా నోరు తెరవడానికి. ఇవాళ మా అన్నదమ్ముళ్ళందరూ, మా అక్కచెల్లెళ్ళందరూ, మా ఇక్కడ ఉన్నటువంటి లోకల్ హిందువులందరూ మాకు సపోర్ట్ చేస్తారు కాబట్టి మేము కట్టాలనుకుంటున్నాము. కాబట్టి మాకు పోలీసులు సపోర్ట్ చేయాలి, లోకల్ గా అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. అండ్ ముందు ఆ ఎదిరింటైనా నోరు మూపియాల. ఫైనల్ గా మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు? మా శివయ్యకు మేము గుడి కట్టుకోవాలనుకుంటున్నాము, దానికి ఆ కాంపౌండ్ వాళ్ళే కట్టుకోవాలనుకుంటున్నాము. కాబట్టి మా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ అందరి తరఫున మేము ఈ గుడి కోసం నిలబడ్డాము. మీరు కూడా మాకు సపోర్ట్ చేయండి. అండ్ అక్కడ మీరు బాగా గమనించవచ్చు, ఆ కేవలం ఆ నందిని చూస్తే తెలుస్తుంది ఆ గుడి చరిత్ర ఏందో. మేము చెప్పే పని లేదు, ఆ గుడి చరిత్ర ఏందో. శిథిలావస్థలో ఉన్న నందిని చూస్తే, ఆ 3 పిల్లర్లను చూస్తే మీకు తెలుస్తుంది. ఎన్నో పురాణాలు మనం చూసుంటాం, 3 పిల్లర్లు ఉన్న గుళ్ళు ఎన్నో చూసుంటాం. ఇది కూడా అట్లాంటి ఒక పుణ్యస్థలమే. కాబట్టి ఈ స్థలాన్ని కాపాడుకోవాలి, మన హిందుత్వాన్ని మనం కాపాడుకోవాలి, మన హిందూ జాతి గర్వపడేలాగా ఈ గుడిని మళ్ళీ ఇంకా పునరుద్ధరించాలని కోరుకుంటున్నాం మేము. ఈ రోజు మీ అందరి సమక్షంలో ఇక్కడ నమాజ్ అజా ఇచ్చేటప్పుడు మేమందరము సైలెంట్ గా కూర్చున్నాం. అలాంటిది మేము వినాయక చవితికి కొంచెం సౌండ్ పెట్టుకుంటే ఎంతలో డాన్సులు చేస్తారా మీరు దేవుని ముందు అని. అంటే జగనేక రాత్రులు మీరు చేసుకుంటే తప్పులేదు, కానీ మేము శివరాత్రికి పాటలు పెట్టుకొని భజన చేసుకోవద్దా? వాళ్ళ చిన్న తమ్ముడు అడిగాడు, కల్చర్ లో దేవుడికి మీరు డెక్కులు పెట్టుకుంటే డాన్స్ చేస్తారా అని అడుగుతున్నారు ఆయన. మాకు మన అడిగాడు, మీ కల్చర్ ఎట్లా చేస్తా డాన్స్ చేస్తే మేము దేవుడి గురించి పాటలు పెట్టుకుని ఏదో సంథింగ్ పూజ చేస్తున్నాం శ్లోకాలు. ఇప్పుడు ఆయన అజా అయింది ఏదో సంథింగ్ శ్లోకాలు అనుకుంటామేమో, అది మాకు తెలియదు, కానీ అట్లా మేము పాటిస్తున్నాం. ఆయన గోసుకొండ మల్లయ్య 60-70 ఏళ్ళ కింద తీసింది గుడి, ఇవాళ వచ్చిన గుడి కాదు. కానీ ఎవరు నీట్ గా చేయలేకపోతున్నారు, దాన్ని గలీజ్గా చేస్తున్నారు. మొత్తం కాళ్ళు పెట్టి తొక్కను గలీజ్గా చెత్త చెదారం అంతా వేసి పాడు చేశారు. ఇక ఎందుకు చేస్తున్నారు ఇట్లా అని చెప్పని మేము దాన్ని మంచిగా చేసుకుందాము అని ఉన్నాం. 4 గంటల రాత్రికి ఒక ఆమె వచ్చి పిల్లలు లేనామా పూజ చేసుకొని పోతుంది. అట్లా పూజ చేసుకొని పోతుంది. ఇక అట్లే మీ ఇంత నమ్మకంగా దేవుడు ఎందుకు నిలబడలేము అని చెప్పని నిలబెట్టుకున్నాము. చిన్న గుడి, ఎన్ని గుడులు చేస్తున్నారు, ఈ ఒక్క గుడి నిలబెట్టలేకపోతున్నారా? ఇంత స్థలం ఇచ్చినాడు, ఎందుకు ఆయన ఉండలేకపోయాడు దేవుడు? ముందుకు వస్తే బాగుండా ఇది అని చెప్పని మేము అనుకుంటున్నాం బాబు. నా పేరు రాఘవమ్మ, కే రాఘవమ్మ. అట్లా అని మేము ఈ ఇల్లు కొనుక్కున్నాం, పెంకిల్లు. అప్పుడు మాకన్నా ముందు నుంచే ఉంది. అట్లా ఇగో ఇంకా యువతలకు ఉంది స్థలం ఆఖరిచ్చారు ఇల్లు, కానీ ఉంది గుడి. రానున్న కొద్ది రోజులు ఈ సగం ప్లేస్ కూడా ఇది కూడా కాస్త బాధ్యే, ఇది కూడా బాధ్య. గుడికి పేరు పెట్టుకుని లాభం ఏముంది బాబు? అందుకని ఈ కాస్త కూడా బాధ్య దేవుడి పేరు మీద లేకుండా అని పెడదాము. తలా ₹1 వేసుకొని పెట్టుకుందామని పాప మా అక్కోళ్ళని పంపించాడు దేవుడు, వీళ్ళు పంపించాడు. ఇక మనం ఏం చేస్తాం చెప్పు ఇక అట్లా. మరి ఇక్కడ ఉన్న గుడి కూడా చాలా సంవత్సరాల నుంచి ఉంది, అయినా కానీ కాంపౌండ్ వాళ్ళు నిర్మించుకుంటా అంటే కూడా పర్మిషన్ ఇవ్వట్లేదు. ఒక ముస్లిం ఫ్యామిలీ ఆవాలని చూస్తుంది, ఎందుకు? దీనిపై ఏం చెప్తాను? దీన్ని ఒక విధంగా చెప్పాలనంటే అవగాహన లేకపోవడం. యాక్చువల్గా అవగాహన, బుద్ధి జ్ఞానం అంటే బుద్ధి జ్ఞానం అనేది ఒక పెద్ద వర్డ్ అవుతుందేమో కానీ అవగాహన లేకపోవడం వల్ల జరిగే విషయాలు అనమాట. ఇప్పుడు
మనం సెక్యులర్ కంట్రీలో ఉన్నాము అని చెప్పుకుంటా ఉంటాము. మాట్లాడండి. సెక్యులర్ కంట్రీలో ఉన్నామని చెప్పుకోవడానికి మాత్రమే సరిపోతుంది. కానీ నిజంగా సెక్యులరిజం ఎక్కడ చూపిస్తున్నారు, ఒక సమానత్వం ఎక్కడ చూపిస్తున్నారు? ఇప్పుడు నేనున్నాను, ఇప్పుడు మా ట్రాన్స్ కమ్యూనిటీలో చెడు ఏదైనా చేస్తే మాత్రం ఖచ్చితంగా వెంటనే విత్ ఇన్ ద ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్ చాలా స్పీడ్గా స్ప్రెడ్ అయిపోతుంది. సో నేను ఎవరిని బ్లేమ్ చేయట్లేదు, ఇక్కడ జరుగుతుంది ఏది అని అంటే మా ఆవేదన వ్యక్తం పరుస్తున్నాం. అలాగే మంచి పనులు చేసినప్పుడు కూడా ఇలాంటి న్యూస్ని స్ప్రెడ్ చేయండి దయచేసి. మీడియా సహోదరులందరినీ కూడా మేము చేతులెత్తి నమస్కరించి అడిగేది ఏంటి అని అంటే, ఇలాంటి మంచి పనులు చేసినప్పుడు కూడా దీన్ని మీరు ఆన్ స్క్రీన్ చూపిస్తే చాలా మంచిది. ఇప్పుడు ఏంది అని అంటే, బీరప్పగడ్డలో కొన్ని ఏండ్లుగా ఉన్న ఈ శివాలయాన్ని కట్టడానికి ఒక ఫ్యామిలీ ఆపుతున్నారు. మరి వాళ్ళకి ఎటువంటి అబ్జెక్షన్ ఉంది, ఎందుకు ఆపుతున్నారు? వాళ్ళకి ఎవరికి కూడా ఇప్పుడు ఫ్యామిలీ ఆపుతుందా, ఫ్యామిలీ వెనక ఇంకెవరైనా ఉన్నారా అనుకుంటున్నారా? ఒక ఫ్యామిలీ వాళ్ళకి ఏంటి అంటే రావడానికి పోవడానికి దారి సరిపోదు, అది మళ్ళీ మాకు ఇబ్బంది అవుతుంది అన్న ఒక ఉద్దేశంతో వాళ్ళు ఆపుతున్నారు. ఇప్పుడు చూడండి, టేక్ మీ యాజ్ ఎగ్జాంపుల్, myself Aarti Yadav, but I respect the Muslim culture also. Today, the first day, I'm doing my fasting, Rosa fasting. So when we are respecting every religion, why don't you people are coming forward? ఎప్పుడు కూడా చూస్తే మేము ఇది అంటారు, మేము అది అంటారు, ఇలా కాదు కదా. మనం ఇలాంటి పనులు చేసినప్పుడు కూడా మనం ముందుకు రావాలి. ఒక మాట చెప్తాను, ఇప్పుడు చిన్న పిల్లని ఒక విధంగా ఇబ్బంది పెడితేనే మీరు అందరు కూడా ఇది అలా ఇలా అని చెప్పారు. ఏంటి ఇలాంటి పనులప్పుడు ఎందుకు రారు? మేడారం జాతరలో కొన్ని కోట్ల మంది వస్తారు, ఏమా కొమరెల్లి జాతరలో కొన్ని కోట్ల మంది వస్తారు. మాది హిందూ ధర్మం అంటారు, అలా అంటారు, ఇలా అంటారు. నిన్న కాక మొన్న జరిగిన అదేం జాతర, ఏడుపాయల జాతరకి, ఇలాంటి వాటికేనా వెళ్తాము? మన దగ్గర ఉన్న గుళ్ళని కాపాడుకునే బాధ్యత మనకు లేదా? మన బాధ్యత కూడా మనం ఎప్పుడు చూసినా ఇది నా హక్కు అంటారు. మన బాధ్యతలను కూడా మనం విస్మరించకూడదు, మన బాధ్యతలను కూడా మనము సక్రమంగా చేయాలి. ఏం చెప్తారు, ఏం డిమాండ్స్ ఉన్నాయి? మరి వాళ్ళ ఫ్యామిలీ ఇంకా ఆపుతూనే ఉంది కదా, ఎంతమంది ఆపినా ఆగదండి. పోలీసులు కూడా వచ్చి తిడుతున్నారు, పంపిస్తున్నారు ఇక్కడ నుంచి. దైవ కార్యము ఎంతమంది వచ్చినా ఆపినా ఆగదు, అది ఆగని పని. అది ఏదో ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు కొండకి వెంట్రుకను కట్టి లాగితే వస్తుందా? రాదు, అంతే. అది చేసే ప్రయత్నం చేసుకోనివ్వండి. ఖచ్చితంగా ఒక రోజు ముస్లిమ్స్ కూడా రెస్పెక్ట్ ఇచ్చి పాస్టింగ్ చేస్తున్నా అని చెప్తున్నారు. కాకపోతే ఇక్కడ ఉన్న ముస్లిమ్స్ ఒక హిందూ దేవాలయాన్ని గోడగట్ట నీకుండా ఆపుతున్నారు. అదే చెప్తున్నాను, వాళ్ళకి అవగాహన లేకపోవడం. ఏంది అని అంటే, మేము దీనికే స్టిక్ కాను అంటే ఒకటి ఏమని మర్చిపోయారంటే, మేము మనుషులం అనేది మర్చిపోయారు. మానవత్వము మనుషులము అనేది మర్చిపోయారు. కేవలం ఏంది అని అంటే మా మతము, ఏ మతం ఎవరికి అన్నం పెట్టదండి, కష్టం చేసుకుంటేనే అన్నం. ఎవరికైనా సరే తప్పుగా అనుకోవద్దు, ఎవరైనా కష్టపడితేనే అన్నం. అవునా? ఇలాంటి ప్రయత్నాలు ఎన్ని చేసినా ఇది ఆగదు. ఇది ఇక్కడితోనే ఆగిపోతుంది అనుకుంటే చాలా తప్పండి. ఒకరోజు ఇక్కడ గుడి కట్టడం జరుగుతుంది, ఇక్కడ పూజలు జరగడము జరుగుతుంది.